నమస్తే, నేను మీ కేఎస్ నాయుడు. కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నెల్లూరు జిల్లా ఆదురుపల్లిలో ఒక అమానుషమైనటువంటి ఘటన జరిగింది. ఏంటంటే బాగలేనటువంటి ఒక పసిగిడ్డను కొన్ని వ్యక్తుల యొక్క మాటలు విని హాస్పిటల్కి తీసుకెళ్లకుండా ప్రార్థనల పేరుతో నిర్లక్ష్యం చేయడంతో లాస్ట్గా పాప మృత్యువాత పడే పరిస్థితికి వచ్చింది. ఏం జరిగిందనేది చూద్దాం. నెల్లూరు జిల్లా ఆదురుపల్లి గ్రామంలో ఒక అమానుషమైనటువంటి ఘటన వెలుగు చూసింది. చేజర్ల మండలం ఆదురుపల్లి చర్చిలో 8 ఏళ్ల గిరిజన బాలిక చనిపోయింది. అనారోగ్యానికి గురైనటువంటి ఆ బాలిక ప్రార్థనలు చేస్తారు అనేటువంటి నమ్మకంతో అక్కడే కొన్ని రోజులు ఉంచడంతో ఫాస్ట్గా చెప్పినటువంటి మాటలు విని అక్కడే ఆ బాలికను ఉంచడం జరిగింది. సో ఉంచినటువంటి నెల రోజులైనా కూడా చర్చిలోనే ఆరోగ్యం కుదుట పడకపోవడంతో సోమవారం రాత్రి ఆరోగ్యం బాగా క్షీణించి ఆ అమ్మాయి మృతి చెందింది. సో దాంతో తల్లిదండ్రులు ఇంకేం చేస్తారు, ఏం చేయలేనటువంటి పరిస్థితి. కాబట్టి గుట్టు చప్పుడు కాకుండా ఈ మృతదేహాన్ని స్వగ్రామం బాలాజీరావుపేటకు తరలించారు. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది, మూఢనమ్మకాలు ఉండొచ్చు, దేవుడి మీద విశ్వాసం ఉండొచ్చు, కానీ అది ఎంతవరకు అనేది కూడా మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే దేవుడు ప్రాణాలు నిలబెడతాడని ఆశించడం తప్పులేదు, మొక్కడం తప్పులేదు, కానీ అదే మూర్ఖంగా ఉంటే కనుక ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. అలా అని చెప్పేసి నేను దేవుళ్ళనో లేకపోతే మతాలను తక్కువ చేసినాడు కాదు, కానీ మూర్ఖంగా ఉండకూడదు. కొన్ని విషయాలు దేవుని మీద భారం వేయాలి, కొన్ని విషయాలు మాత్రం సైన్స్ పరంగా వెళ్ళాల్సిందే. కాబట్టి ప్రాణాలతో చెలగాటం ఆడద్దు. థ్యాంక్ యూ.